హలో ఫ్రెండ్స్, మళ్ళీ మన ఈరోజు ఇంకో రెస్టారెంట్కి వచ్చాం. ఇది లూలుకు ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఉమల్ కోయాన్లోని క్యాలికట్ గ్రిల్ అని చెప్పి ఇది ఒక క్యాలికట్ ఏరియా సంబంధించిన నా హోటల్. అది మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడండి, అదంతా కూడా బయట కూడా మనకి కూర్చోవడానికి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. సో మనం అయితే లోపల కూర్చున్నాం, లోపలికి వెళ్తున్నాం. సో లోపల ఎయిర్ కండిషనింగ్, బయట నార్మల్గా ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది కదా. సో జనరల్గా ఇక్కడ ప్రతి దగ్గర ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. మనం అంబియన్స్ చూస్తే అలా ఉంది. అది ఐ లవ్ క్యాలికట్ అనేసి మలయాళంలో రాసుకుంది అనమాట. సో వీళ్ళు మన కొలీగ్స్ నలుగురు వచ్చాం ఇక్కడికి. సో అయితే మెయిన్ మనకి స్పెషల్ ఏంటంటే బనానా లీఫ్. ఎందుకంటే మనకి ఇష్టం బనానా లీఫ్, ట్రెడిషను అలానే. సో దాన్ని అలాగా మన వాళ్ళు ఇప్పటికీ కూడా అది ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు అనమాట. అది గ్రేట్నెస్ అసలు. ఫస్ట్ అయితే మనకి కచంబర్ వేస్తారు, తర్వాత మ్యాంగో పికిల్, ఆ తర్వాత వచ్చేసి అది అల్లంతో చేస్తారట, పులి అంజి అని చెప్పి అదొకటి. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇంకా మన మెనూలో అయితే పాపడ్ ఒకటి, ఇంకా ఏంటంటే అది అంటే పెరుగు సంథింగ్, అది ఒక చిలకడదుంప అనుకుంటాను, అలా ఉంది టేస్ట్ అయితే. అది అవియాలు, సారీ దాని పేరు అవియాలు. అది బనానా ఫ్రై అన్నమాట. బనానా ఫ్రై, తోరన్ అంటే కొబ్బరి కూరను క్యాబేజ్. దాని పక్కన వచ్చేసి అది దుంప కూర అనమాట. దుంపలోని సాస్ అది వేసి చేసినట్టు ఉంది అది. ఫైనల్ గా రైస్ అయితే మనకి అలా వేసారు. మన వైట్ రైస్, వాళ్ళదైతే మాత్రం కేరళ రైస్ ట్రెడిషనల్ గా మనం వైట్ రైస్ వేసుకున్నాం అనమాట. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది చూడడానికి. ఇంకా మీన్ కర్రీ అయితే చాలా సాఫ్ట్ ఉంది అసలు. అంటే పన్నీర్ కర్రీ లాగా ఉందన్నమాట మీన్ కర్రీ అయితే. అది తిరిపోయింది అసలు. నేనైతే ఎక్కువ మీన్ కర్రీతో తిన్నాను. మీన్ కర్రీ అంటాం, అదే బాగుంది పేరు దానికి. సో అయితే ఏంటంటే ఇక్కడ మనకి కేరళ అయినా సరే, మన సౌత్ అయినా ఎక్కడైనా కూడా ట్రెడిషన్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో ట్రెడిషనల్ గా మనకి ఇక్కడ కూడా ఇలా మెయింటైన్ చేయడం ఆకులోని చాలా బాగుంది అది. సో అదైతే స్వీట్ ఉంది. నార్మల్ పెరుగు తెలుసు కదా, పెరుగుతో కర్రీ. మ్యాంగో పికిల్ కూడా బాగానే ఉంది, అంటే ఫ్రెష్ పికిల్ అన్నట్టు. సో ఇక మీన్ కర్రీ చూస్తే మనం మీన్ కర్రీ టేస్ట్ అవుతున్నాం ఇప్పుడు. మీన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు. సో అదైతే అదిరిపోయింది మీన్ కర్రీ. అండ్ ఇంకా సాంబార్లో కొంచెం ఇంగు ఎక్కువ అనిపిస్తుంటది ఎప్పుడైనా కూడా. సాంబార్ కానీ ఇంకా రసం కానీ కొంచెం ఇంగు ఎక్కువ అనిపిస్తుంటది అనమాట. సో వచ్చింది అదొకటే, మిగతా అన్ని బాగానే ఉంటాయి. అందరూ అంటారు కదా కొబ్బరి నూనె వేస్తారని, కానీ కొబ్బరి నూనె అయినా సరే బాగానే ఉంటుంది. కొబ్బరి నూనె స్మెల్ ఏం రాదు. కొబ్బరి నూనె అంటే మనకి ఏదో తలకి రాసుకునేది కాదు. రిఫైన్డ్ కొబ్బరి నూనె ఉండడం వల్ల బాగానే ఉంటుంది యాక్చువల్గా. మనలో ఏదో అనుకుంటారు కొబ్బరి నూనె ఏదో బాగోదు అనుకుని, అదేం లేదు. మొత్తానికి అలా కంప్లీట్ చేసాం. సో ఆకుమడ తెచ్చాం అనమాట. సో లాస్ట్లో స్వీట్ కూడా తినేసాం. సో అది ఫ్రెండ్స్, ఇదైతే అంబియన్స్ అయితే ఎలా